అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటూ మై వరల్డ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నాకు చాలా మంది మెసేజెస్ చేశారు. అసలు శాంపిల్ రెజ్యూమ్ కావాలి, రెజ్యూమ్కి రిలేటెడ్ ఏమన్నా వీడియో చేయండి, యూస్ అవుతుంది మాకు అని. సో అందుకే మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు నేను శాంపిల్ రెజ్యూమ్ మేకింగ్ ఎలానో, అసలు రెజ్యూమ్లో ఏముండాలి, ఎలాంటివి ఇంక్లూడ్ చేయకూడదు అని ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఫ్రెషర్స్కి పక్కా యూస్ఫుల్ అవుతుంది. అండ్ కొన్ని పాయింట్స్ నాకు తెలియకపోతే నేను చాలా ఒక డే అంతా కూర్చొని ఈ వీడియో ఎలా అయినా షూట్ చేయాలి, మంచిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని ఒక డే అంతా కూర్చొని నేను కూడా చాలా రీసెర్చ్ చేశా, పర్ఫెక్ట్ రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అని. అండ్ ఆల్సో నేను నా రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకున్నా, ఏ బేసిస్ మీద, అది నాకు ఎలా యూజ్ అయింది కంపెనీలో రిక్రూట్ అవ్వడానికి, అవి కూడా నేను చెప్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. సో వీడియో అస్సలు స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, ఓకేనా? సో లెట్స్ గో ఇంటూ అవర్ వీడియో. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను వీడియో లాస్ట్లో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా మీ అందరికీ. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అది ఈ రెజ్యూమ్ రిలేటెడ్ ఏం కాదు. సో మీకు ఆ విషయం ఏంటో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో నేను చెప్తా. రెజ్యూమ్లో అన్నిటికన్నా ఫస్ట్ సెక్షన్ ఏముంటుందంటే మన డీటెయిల్స్, అంటే మన నేమ్, మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి, అంటే హెచ్ఆర్ కానీ ఎవరైతే మన రెజ్యూమ్ని చూస్తారో వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి మన నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మన లొకేషన్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. నేను వీలైతే వీడియో ఇక్కడ కానీ ఆ సెక్షన్లో ఏమేం డీటెయిల్స్ ఇవ్వాలో నేను ఇక్కడ మెన్షన్ చేస్తా, చూడండి. సో అండ్ ఈ సెక్షన్లో చేయకూడదు ఏంటంటే, మీ రిలీజియన్ అస్సలు మెన్షన్ చేయకండి. హిందూ, క్రిస్టియన్ ఇవి ఏమొద్దు. జస్ట్ నేమ్, ఫోన్ నెంబర్, మీరు అవైలబుల్లో ఉండే ఫోన్ నెంబరే. అంటే ఒకవేళ మీకు 2 నెంబర్స్ మెయింటైన్ చేస్తుంటే అది ఇంకా యూస్ఫుల్. ఒకటి పర్సనల్ నెంబర్, ఇంకొకటి ఇలా వర్క్ రిలేటెడ్ నెంబర్ ఏమైనా. సో ఒకవేళ వర్క్ రిలేటెడ్ నెంబర్ ఉంటే ఆ నెంబరే ఇవ్వండి. అండ్ ఆల్సో మీ జీమెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి జనరలీ. సో మీ మెయిల్ ఐడి అండ్ దాని కింద మీ లొకేషన్, అడ్రస్. సో ఫస్ట్ దానిలో ఈ 4 ఉండాలి, ఓకేనా? అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆబ్జెక్టివ్ సెక్షన్ అనమాట. ఆబ్జెక్టివ్ సెక్షన్లో చాలామంది చాలా చేసే తప్పు ఏంటంటే, మీ ఫ్రెండ్స్ రెజ్యూమే తీసుకొని వాళ్ళు ఏమైతే ఆబ్జెక్టివ్ పెట్టారో అది కాపీ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. ఆ హెచ్ఆర్ ఎన్ని రెజ్యూమ్స్ చూసుంటారు, అసలు ఈజీగా చూసిన వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట మీరు కాపీ చేశారో, అది మీ రెజ్యూమ్ ఓన్గా మీరు బిల్డ్ చేసుకున్నారా లేదా అని. సో ఆబ్జెక్టివ్ సెక్షన్లో ఇలా జనరలైజ్డ్ వర్డ్స్ యూజ్ చేసి ఒక ఫార్మాట్లో అందరూ రాసేలాగా రాయకండి. మీ రెజ్యూమ్ డిఫరెంట్గా ఎలా ఉంటుంది అప్పుడు మీరు కాపీ చేసి రాసుకుంటే. సో ఆబ్జెక్టివ్ సెక్షన్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు సపోజ్ మీరు బీటెక్ 4th ఇయర్ చేస్తున్నారు అనుకుందాం, ఫైనల్ ఇయర్ చేస్తున్నారు అనుకుందాం. సో మీరు ఇప్పటి నుంచి జాబ్ సర్చింగ్లో ఉన్నారు అనుకుందాం. సో ఆబ్జెక్టివ్ సెక్షన్లో మీరు ఏం రాస్తారంటే, నేను ఇలా 4th ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని, ఆర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, ఆర్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని, ఒకవేళ బీటెక్ అయితే ఇలా సిఎస్సిలో అని. అండ్ మీరు ఏం జాబ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అది కూడా, నేను ఇలా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని, నేను సో జాబ్ కోసం వెతుకుతున్నా అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ అని ఏమైనా. నేను మీకు ఎగ్జాక్ట్ వర్డింగ్స్ ఇన్ ఇంగ్లీష్ నేను పోస్ట్ చేస్తా వీడియోలో. సో అది చూసి రిఫర్ చేసుకొని సేమ్ అలానే రాయండి, అంతేగాని ఒక జనరలైజ్డ్ ఫార్మాట్ యూజ్ చేసి పక్క వాళ్ళు కాపీ చేసి అస్సలు రాయకండి. అండ్ ఆల్సో మీ రెజ్యూమే మీరు ఒకవేళ సపోజ్ 4 కంపెనీస్కి అప్లై చేశారు అనుకోండి, 4 కంపెనీస్కి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ రెజ్యూమేస్ ఉండాలి. ఎలా, బేస్డ్ ఆన్ దేర్ జాబ్ డిస్క్రిప్షన్. మీరు అప్లై చేసిన జాబ్ డిస్క్రిప్షన్ బట్టి మీ రెజ్యూమ్ని మీరు మార్చుకోండి. సో దట్ వాళ్ళు వెతికేది ఏంటి, ఆ జాబ్ డిస్క్రిప్షన్కి ఎవరైతే సూటబుల్ ఉంటారో వాళ్ళని కదా వాళ్ళు తీసుకుంటారు. సో మీరు రెజ్యూమ్ ప్రతి కంపెనీకి అప్లై చేసే రెజ్యూమ్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్కి రిలేటెడ్లో మీరు కానీ మీ రెజ్యూమ్ రాసి వాళ్ళకి సెండ్ చేస్తారు అనుకోండి, పక్కా, నన్ను నమ్మండి, పక్కా మీ రెజ్యూమ్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, ఓకేనా? సో ఈ ఆబ్జెక్టివ్ సెక్షన్ అనేది ఇలానే రాయండి, ఇలా కస్టమైజ్ చేసే రాయండి. మీరు ఏం చదువుతున్నారో అండ్ మీరు దేనికి ఇంట్రెస్ట్ ఉన్నారో అలా రాయండి ఆబ్జెక్టివ్ సెక్షన్, ఓకే? అండ్ దెన్ థర్డ్ సెక్షన్ ఏంటంటే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఎప్పుడు ఇలానే టేబుల్ ఫార్మాట్లో రాయండి. టేబుల్ ఫార్మాట్లో రాస్తే వాళ్ళకి చాలా ఈజీగా కనిపించిపోతుంది అనమాట. రెజ్యూమేలో చూస్తున్నప్పుడు
మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈజీగా కనిపించాలి అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఒక టేబుల్ ఫార్మాట్లో రాసి ఫస్ట్ మీరు మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి ఫస్ట్ ఎప్పుడైనా. బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ, ఎంటెక్ అయితే ఎంటెక్, ఏదో ఒకటి. సో అది, అండ్ దెన్ మీరు చదివిన ఇన్స్టిట్యూట్ అండ్ మీ CGPA ఆర్ పర్సంటేజ్, అండ్ దెన్ నెక్స్ట్ 12th స్టాండర్డ్ అండ్ దెన్ 10th స్టాండర్డ్, అలా ఒక టేబుల్ ఫార్మాట్లో మెయింటైన్ చేయండి. అది చాలా పర్ఫెక్ట్గా చూసిన వెంటనే ఓకే ఇంత పర్సెంట్ వచ్చింది ఈ ఇన్స్టిట్యూట్లో చేశారు అండ్ వీళ్ళ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇది అని ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు హెచ్ఆర్స్ అవి చూసి. అండ్ సో చాలామంది చేసే ఇంకొక బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఎవరికన్నా ఏదో ఒక ఇష్యూ వచ్చి వాళ్ళ స్టడీస్లో గ్యాప్ వచ్చి ఉండొచ్చు. ఒక 2 months అవ్వనివ్వండి, 3 months అవ్వనివ్వండి, ఆర్ ఎల్స్ ఒక 6 months అయినా అవ్వనివ్వండి, కొంచెం గ్యాప్ రావచ్చు ఏదో ఒక రీజన్స్ వల్ల. చాలామంది ఆ గ్యాప్స్ని కూడా నాకు ఇలా 6 months కెరియర్ గ్యాప్ ఉందని రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేస్తారు. ప్లీజ్ అలా ఇంక్లూడ్ చేయకండి. ఇంక్లూడ్ చేస్తే అసలు ఎలా ఉంటుంది కెరియర్ గ్యాప్ ఇంక్లూడ్ చేస్తే అందులో అదొక మీరే మీ నుంచి ఒక రీజన్ ఇచ్చినట్టు కదా మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి. తర్వాత కావాలంటే TR రౌండ్లోనో HR రౌండ్లోనో ఒకవేళ చెప్పాల్సి వస్తే మీరు చెప్పండి, కానీ రెజ్యూమ్లో మాత్రం అలాంటి పనులు అస్సలు చేయకండి. అసలు కెరియర్ గ్యాప్ అనేదే ఇంక్లూడ్ చేయకండి. అది ఎన్ని మంత్స్ గ్యాప్ అయినా సరే మీరు అది రెజ్యూమ్లో ఇంక్లూడ్ చేయకండి. మీరు ఎంత చదివారో అది మాత్రం ఇంక్లూడ్ చేయండి అంతే ఎడ్యుకేషనల్ సెక్షన్లో. అండ్ దెన్ నెక్స్ట్ 4th సెక్షన్ వచ్చేసి మీ టెక్నికల్ స్కిల్స్ సెక్షన్ అనమాట. సో ఈ టెక్నికల్ స్కిల్స్ సెక్షన్ కూడా నన్ను అడిగితే చాలామంది బుల్లెట్ పాయింట్స్లో పెడతారు, అది కూడా ఓకే. కానీ నన్ను అడిగితే నేనైతే మిమ్మల్ని టేబుల్ ఫార్మాట్లోనే పెట్టమని చెప్తా. సో చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట టేబుల్ ఫార్మాట్లో పెడితే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మీకు వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++, ఏదో ఒకటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అండ్ సెకండ్ కాలంలో వెబ్ టెక్నాలజీస్, అంటే ఎగ్జాంపుల్ HTML, CSS ఇలాంటివి ఉంటాయి కదా. వెబ్ టెక్నాలజీస్ మీకు ఏమన్నా వచ్చి ఉంటే అవి ఆ సెకండ్ రోలో పెట్టండి. అండ్ థర్డ్ లాస్ట్లో పెట్టాల్సినవి ఏంటంటే ఎక్సెల్, వర్డ్ డాక్యుమెంట్, PPT ఇలాంటి వాటిలో మీరు ఏమైనా ఫెమిలియర్ ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చేయండి. సో ఈ సెక్షన్లో ఎలా ఉండాలంటే ఫస్ట్ రోలో మీకు వచ్చిన హైయెస్ట్ స్కిల్స్, అదే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాంటివి ఫస్ట్ అవే పెట్టండి. సెకండ్ వెబ్ టెక్నాలజీస్ లాంటివి పెట్టండి. అండ్ లాస్ట్ ఈ బేసిక్ స్కిల్స్ ఉంటాయి కదా, ఎక్సెల్, ఇవన్నీ అలా పెట్టండి అనమాట. అలా ఆ ఆర్డర్లోనే పెట్టండి ఈ సెక్షన్లో మీ స్కిల్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ సెక్షన్ ఏమవ్వాలంటే, మీరు చదువుకుంటున్నప్పుడు ఏమన్నా ట్రైనింగ్స్ కానీ లేదంటే ఏమన్నా ఇంటర్న్షిప్స్ కానీ ఏమన్నా చేసి ఉండుంటే, చేయకపోయినా పర్లేదు ఫ్రెషర్స్ కాబట్టి, కానీ చేస్తే అది ఒక వాల్యూ ఉంటుందన్నమాట మీ రెజ్యూమ్లో. HR కొంచెం మీ రెజ్యూమ్ని పిక్ చేయడానికి. సో అవి ఏమన్నా చేసి ఉంటే అవి బుల్లెట్ పాయింట్స్లో యాడ్ చేయండి. అవి కూడా ఎలా జస్ట్ సో అండ్ సో ఇన్స్టిట్యూట్లో సో అండ్ సో ఇంటర్న్షిప్ చేశాను అలా కాదు, మీరు చేసిన మంత్స్ పీరియడ్ కూడా, కొన్ని మంత్స్ 3 months 4 months చేసి ఉంటారు కదా ఇంటర్న్షిప్ అంటే. సో విత్ డేట్ కూడా మెన్షన్ చేయండి వాళ్ళకి అక్కడ ఆ సెక్షన్లో. అండ్ బుల్లెట్ పాయింట్స్ లో పెట్టండి అనమాట. ఇంటర్న్షిప్స్ కానీ ట్రైనింగ్స్ కానీ లేదంటే ఏమన్నా సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ చేసుంటే ఇక్కడ మీరు ఈ సెక్షన్లో యాడ్ చేసుకోండి. ఇంటర్న్షిప్స్ అండ్ ట్రైనింగ్స్ అని ఏమన్నా ఒక సెక్షన్ క్రియేట్ చేసి దానిలో యాడ్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే, మీ కాలేజ్లో మీరు చేసిన అకాడమిక్ ప్రాజెక్ట్స్, మీరు CSC అయినా, మెకానికల్ అయినా, ట్రిపుల్ అయినా, మీ కోర్స్కి రిలేటెడ్ ఏవో ఒక ప్రాజెక్ట్స్ అయితే చేస్తారు కదా ఫైనల్ ఇయర్లో. సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మెన్షన్ చేయండి ఇక్కడ ఈ అకాడమిక్ ప్రాజెక్ట్స్ దానిలో. అండ్ ఇది కూడా చాలామంది నేను చూసా నా ఫ్రెండ్స్లోనే, ఏంటంటే పారాగ్రాఫ్స్లో రాస్తూ ఉంటారు, నేను ఇంత చేసా, ఈ ప్రాజెక్ట్లో ఇది చేసా, అది చేశాను. అలా అస్సలు చేయకండి, ఎందుకంటే HRకి అంత టైం ఉంటుంది మొత్తం అంతా చూస్ చేయడానికి. అండ్ అలా పారాగ్రాఫ్స్లో రాస్తే ఇంత ఉందని చెప్పి కూడా వాళ్ళు స్కిప్ చేసేస్తారు చూడకుండా. సో మీకు యూస్ఫుల్ అయ్యేలా ఆ సెక్షన్ ఎలా ఉండాలి అని అంటే బుల్లెట్ పాయింట్స్ అనమాట. బుల్లెట్ పాయింట్స్లో స్ట్రైట్ టు ద పాయింట్, అంటే నేను ఇది ఇలా డిజైన్ చేసా అను, లేదంటే మీ ప్రాజెక్ట్లో మీరు ఒక వెబ్ అప్లికేషన్ని బిల్డ్ చేసా, ఇలా ఒక 4 points అవనివ్వండి, 5 points అవనివ్వండి, 6 points అవనివ్వండి, పర్లేదు. కాకపోతే ఎన్ని పాయింట్స్ అయినా సరే మీరు బుల్లెట్ పాయింట్స్లోనే మెయింటైన్ చేయండి. అండ్ ఆల్సో స్ట్రైట్ టు ద పాయింట్ ఉండాలన్నమాట ప్రతి పాయింట్. అంటే చూసిన వెంటనే ఓకే అర్థం అవ్వాలి వాళ్ళకి, ఇది చేశారు, ఇది చేశారు, ఇది చేశారని. సో మీరు పారాగ్రాఫ్స్లో రాయడం మాత్రం అవాయిడ్ చేయండి సెక్షన్, బుల్లెట్ పాయింట్స్లోనే రాయండి. అండ్ తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏముండొచ్చు అంటే,
జాగ్రత్తగా వినండి. నేను ఉండాలి అనలేదు. ఉండొచ్చు అన్నా అంటే ఇట్ ఈస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. మీరు పెట్టాలనుకుంటే పెట్టండి నెక్స్ట్ సెక్షన్. అది ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ సెక్షన్ ఆర్ అడిషనల్ డీటెయిల్ సెక్షన్. ఈ సెక్షన్‌లో జనరల్లీ ఏం పెట్టొచ్చు అంటే ఆహ్, ఏమన్నా అదర్ యాక్టివిటీస్ ఉంటాయి గదా! లేదా స్విమ్మింగ్‌లో లేదంటే రిమైనింగ్ అదర్ యాక్టివిటీస్‌లో దేనిలో అయినా మీరేమన్నా మెడల్స్ కానీ, లేదంటే ఏమన్నా సర్టిఫికేషన్స్ గానీ చేసుంటే, ఇలాంటి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమన్నా చేసుంటే, అవి అడిషనల్ డీటెయిల్ సెక్షన్‌లో పెట్టొచ్చు. అది కూడా మీరు ఆ జాబ్‌కి యూజ్‌ఫుల్ ఆ జాబ్ డిస్క్రిప్షన్‌కి మీకు అది యూజ్‌ఫుల్ అనిపిస్తేనే పెట్టండి. నేనైతే నా రెజ్యూమ్‌లో ఇలాంటివేం యాడ్ చేసుకోలేదు. ఏమో మీ ఇష్టం అది. నేనైతే ఈ సెక్షన్ గురించి ఏం చెప్పదలుచుకోలేదు. మీ ఇష్టం. మీకు కావాలి అనుకుంటే పెట్టుకోండి. లేదంటే పెట్టకపోయినా పర్లేదు ఇలాంటివేమి. సో, అండ్ దెన్ నెక్స్ట్ డిక్లరేషన్. డిక్లరేషన్ ఎప్పుడు కూడా 3, 4 లైన్స్ అస్సలు రాయకండి. ఒక 2 లైన్స్ చాలు. ఆ 2 లైన్స్ కూడా పర్ఫెక్ట్‌గా రాయండి లాస్ట్ సెక్షన్. అండ్ దెన్ కమింగ్ టు నెక్స్ట్ మీ నేమ్, సిగ్నేచర్, ప్లేస్ అంతే. ఇది. ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఇలా మీరు మీ రెజ్యూమ్‌ని కస్టమైజ్ చేసి రాసుకోండి. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఈ మెథడ్‌లో అయితే. ఎందుకంటే మీరేమి జనరలైజ్ చేసి కాపీ పేస్ట్ చేసి రాయట్లేదు కదా! అంతా మీ ఇన్ఫర్మేషనే రాస్తున్నారు. ఇలా అయితే ఈ ఫార్మాట్‌లో అయితే. సో, పక్కా మీ రెజ్యూమ్‌ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను చెప్పేదేంటంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్ సెక్షన్ మాత్రం అస్సలు కాపీ చేయకండి ప్లీజ్. ఎందుకంటే మీ రెజ్యూమ్ చూడగానే ఫస్ట్ కనిపించేది ఆ ఒక్క సెక్షనే కదా! సో, నేను వీడియో స్టార్టింగ్‌లో చూపించినట్టు అలా కస్టమైజ్ చేసి మీ గురించి మీరు రాసుకోండి అంతే ఆబ్జెక్టివ్ సెక్షన్‌లో. సో, ఇదనమాట నాకు తెలిసిన రెజ్యూమే టిప్స్. అండ్ నేను కూడా నా రెజ్యూమేని ఇలానే రాసా. మాక్సిమం నేను అప్లై చేసిన ఒక 5, 6 కంపెనీస్‌లో నా రెజ్యూమ్ ఒక 4 ఆర్ 3, 4 కంపెనీస్ సెలెక్ట్ అయితే చేసుకున్నాయి. నేను ఇలానే ఫాలో అయ్యా ఈ ఫార్మాట్‌లోనే. సో, నా రెజ్యూమ్ సెలెక్ట్ అయింది కాబట్టి పక్కా మీ రెజ్యూమ్ కూడా సెలెక్ట్ అవుతది. అండ్ ఫ్రెషర్స్ కాబట్టి చాలామందికి డౌట్ కూడా ఉంటది. అసలు రెజ్యూమే ఎన్ని పేజెస్ ఉండాలి? ఎన్ని పేజెస్ ఉంటే పర్ఫెక్ట్ అని. రెజ్యూమే పేజెస్ అదంతా కాదు ఇక్కడ. పేజెస్ గురించి అసలు మీరేం వరీ అవ్వకండి. మీ డీటెయిల్స్ టు ద పాయింట్ రాస్తే చాలా. అది ఎన్ని పేజెస్ అయినా పర్లేదు. కానీ ఫ్రెషర్స్‌కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీ రెజ్యూమ్‌ని ఒక 2 పేజెస్ ఉంచుకోండి. ఇట్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ 2 పేజెస్ అయితే. అండ్ ఎక్స్‌పీరియన్స్డ్ అయితే ఒక 2, 3 పేజెస్ మెయింటైన్ చేసినా పర్లేదు. కానీ ఫ్రెషర్స్‌కి ఒక 1 ఆర్ 1.5 పేజ్ ఆర్ 2 పేజ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. సో, ఇవన్నమాట నాకు తెలిసిన టిప్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ రెజ్యూమ్‌ని ఎక్కడ బిల్డ్ చేయాలి? నన్నడిగితే నేను వర్డ్ డాక్యుమెంట్‌లో నీట్‌గా కూర్చొని రాసుకోండి. సరిపోతుంది. అదే మంచిగా కనిపిస్తుంది. నా రెజ్యూమ్ కూడా నేను వర్డ్ డాక్యుమెంట్‌లోనే రాసి బిల్డ్ చేసుకున్నా. సో, వర్డ్ డాక్యుమెంట్ సరిపోతుంది. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! లాస్ట్‌లో మీకు ఒక విషయం చెప్తానని. అదేంటంటే ఈ మార్చ్ ఆల్రెడీ అయిపోతుంది కదా! సో, ఏప్రిల్‌లో మనకి ఉగాది ఉంది కదా! సో, ఉగాదిలోపు నాకు 5,000 సబ్స్క్రైబర్స్ వస్తే నేను నా సబ్స్క్రైబర్స్‌లో ఒక 5 మెంబర్స్ అమ్మాయిల్ని కలుద్దాం అనుకుంటున్నా. అది కూడా నేను ఇక్కడ హైదరాబాద్‌లో ఉంటా కాబట్టి హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళనే. సో, మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను కలవాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో కూడా త్వరగా సబ్స్క్రైబ్ చేయించండి. సో, అలా మనకి 5,000 సబ్స్క్రైబర్స్ వస్తారు కదా! 5,000 అని ఎందుకన్నానంటే నా లక్కీ నెంబర్ 5 అనమాట. నాకు 5 అంటే చాలా ఇష్టం. అందుకే 5 మెంబర్స్‌ని కలుద్దాం అనుకుంటాను. అది కూడా ఓన్లీ అమ్మాయిల్ని. సో, మీకు నన్ను కలిసే ఇంట్రెస్ట్ ఉంటే నిన్నెందుకు కలలు మేము అనుకోకండి. ఒకవేళ కలిసే ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నేను నా ఛానల్‌ది ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కింద ట్యాగ్ చేస్తా. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు మీరు. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నన్ను అడగండి. ఈ రెజ్యూమ్ గురించి కానీ, దేని గురించి కానీ నేను రిప్లై ఇస్తాను. మీకు ఒకవేళ ఇక్కడ కమెంట్స్‌లో రిప్లై ఇవ్వడం అవ్వకపోతే. సో, అలా చూద్దాం. ఉగాది లోపు నాకు 5,000 సబ్స్క్రైబర్స్ అయితే ఏప్రిల్ ఎండింగ్‌లో మనం అదే 5 మెంబర్స్ కలుద్దాం. ఓకేనా? దానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ ఈ వీడియో కింద కమెంట్ చేయండి మీకు ఇంట్రెస్టెడా కాదా అని. అండ్ ఆల్సో మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఫర్ గర్ల్స్. ఓకే. బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.